బాగున్నారా? ఎలా ఉన్నారు మీరు అందరూ? చాలా రోజులైంది కదా మనం ఇలా మాట్లాడుకుని. ఇవాళ ఎందుకో మీతో మాట్లాడాలనిపిస్తోంది. ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఒక మతిస్థిమితం లేనివాడంట రోడ్డు మీద వెళ్తూ దానికి ఏది ఉపయోగపడుతుందో ఏది ఉపయోగపడదో తెలియదు గనక ప్రతి ఒక్క దానిని కనిపించిన ప్రతి ఒక్క వస్తువుని ఏరుకొని తన బ్యాగ్లో వేసుకుంటున్నాడంట. కానీ ఏ ఒక్క వస్తువు విలువ తనకి తెలియదు. ఏ ఒక్క వస్తువు విలువ తనకి తెలియదు. కానీ అదే పని మనం చేస్తామా? వివేకం అనేది ఒకటి ఉంటది కదా, ఆలోచన కూడా ఒకటి ఉంటది కదా. సో మనకి మతిస్థిమితం లేని వాడికి తేడా ఏంటి? అందులో మంచి ఉందా, చెడు ఉందా, మనకు ఉపయోగపడుతుందా, ఉపయోగపడదా అని ఒక వివేకంతో, ఒక ఆలోచన శక్తితో మనకి ఏది ఉపయోగపడుతుందో అనేదే కదా మనం గ్రహిస్తాము. ఏది ఉపయోగపడుతుందో కదా అది మనం వేరే వాళ్ళకి పంచుతాము. సో మతి స్థిమితం కోల్పోకుండా స్థిమితంగా ఆలోచించి కొద్దిగా మనం నెమ్మదిగా ఈ నాలుకను చూసారా? 8 అంగుళాల నాలుక. ఆ నాలుకని చాలా జాగ్రత్తగా మనం వాడాలి. ఎందుకంటే దీనికి నరం లేని నాలుక 4 విధాలుగా మాట్లాడుతుందంట. ఏం మాట్లాడుతుందో పాపం దానికి తెలియదు. కంట్రోల్ లెస్ ఇడియట్ అది మన నోట్లో. కన్నుకు కంట్రోల్ ఉంటది, చెవుకు కంట్రోల్ ఉంటది, మనం మాట్లాడే నాలుకకు మాత్రం కంట్రోల్ ఉండదండి. ఎందుకంటే ఇట్ డస్ నాట్ హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ ఎనీ బోన్, ఇట్ ఈస్ ద మజిల్. అండర్స్టూడ్? దాన్ని కంట్రోల్ చేసే శక్తి ఇక్కడ ఉంటది. సో మతి స్థిమితాన్ని కోల్పోకుండా మనసుని కరెక్ట్ గా ఆలోచింపే విధంగా ఆలోచించి మంచిని పంచడానికి ట్రై చేయండి. ఈ రోజు చెప్పబోయే మంచి మాట ఇదే నేను. సో నచ్చిందా మీ అందరికీ? నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండారా. ఏమైపోతారు? ఇవాళ నా సబ్స్క్రైబర్స్ ఎంతో తెలుసా? 200, 540. ఇదంతా మీరే. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. అండర్స్టూడ్? ఎక్కడి నుంచో నా జర్నీ తెలుసా మీ అందరికీ? నెంబర్ 1 ఫస్ట్ కౌంట్ నుంచి మీ అందరి హెల్ప్తో, మీ అందరు ప్రేమాభిమానాలతో నేను ఇంతవరకు చేరాను. సో ఇంకా ముందు కూడా మీరు నన్ను ఇదే విధంగా ఇష్టపడతారని, ప్రేమిస్తారని ఆశిస్తూ మీ ముల్పూరి రాజ్ మరొక మంచి వీడియోతో మళ్ళా వెంటనే వచ్చేస్తాను. కొద్దిగా లేట్ అయినా లేటెస్ట్గా మంచి విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనా? అప్పటిదాకా శుభరాత్రి. బాయ్ బాయ్.